వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ సర్కిల్. చూడన్న ఈరోజు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటంటే సతీ ఆచారం. మరి సతీ ఆచారం అంటే భర్త చనిపోతే భార్యని అదే స్థితిలో కలిపేయడాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే సతీ ఆచారం అంటారు. ఈ సతీ ఆచారం గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఏంటి సార్ అంటే ఋగ్వేదం. మరి వేదాలు అనేసరికి 4, అందులో వేదం ఏంటి సార్ అంటే ఋగ్వేదం. సతీ ఆచారం గురించి ప్రస్తావించే శాసనం ఎరాన్ శాసనం. సతీ ఆచారం గురించి ప్రస్తావించిన శాసనం ఎరాన్ శాసనం. మరి ఎవరేసారు సార్ అంటే భానుగుప్తుడు. మరి ఈ సతీ ఆచారం గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సతీ ఆచారాన్ని తొలిసారిగా ఒక ప్రాంతంలో నిషేధించింది ఎక్కడ సార్ అంటే గోవాలో నిషేధించారు. గోవాలో ఎప్పుడు సార్ అంటే 1511లో. ఎవరు సార్ అని అంటే అల్బుక్లర్క్ అనే వ్యక్తి 1511లో గోవాలో నిషేధించడం జరిగింది. ఈ అల్బుక్లర్క్నే పోర్చుగీస్ గవర్నర్ జనరల్ అత్యంత గొప్పవాడిగా చెప్తారు. మరి దురాక్రమణ పద్ధతిని అనుసరించిన వ్యక్తి ఎవరంటే అల్బుక్లర్కే. ఈయన నీటి విధానాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఈయన భారతీయ స్త్రీని వివాహం చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి భారతదేశంలో పూర్తిగా సతీ ఆచారాన్ని ఎప్పుడు సార్ నిషేధించారంటే 1829 డిసెంబర్ 4వ తేదీన మరి నిషేధించడం జరిగింది. నిషేధించిన వ్యక్తి ఎవరు సార్ అని అంటే ఆయన విలియం బెంటింగ్. మరి ఈ విలియం బెంటింగ్ ఎవరు కృషిఫలితంగా సార్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ కృషిఫలితంగా నిషేధించడం జరిగింది. మరి రాజా రామ్మోహన్ రాయ్ అనేసరికి భారతదేశంలోనే సాంఘిక మత సంస్కృతి ఉద్యమ పితామహుడిగా ఎవరు చెప్తామంటే రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్తాం. ఇండియన్ పెట్రార్క్ అని చెప్తాం. భారతదేశంతో జర్నలిస్ట్గా మాట్లాడతాం. 1772 మే 22వ తేదీన బెంగాల్లోని రాధా అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈ రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనము ఈయన కృషి ఫలితంగా ఈ